హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ పైన పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మోడల్ రీసెంట్ ఎగ్జామినేషన్స్ లో మనకు అడుగుతున్నటువంటిదే. ఐబిబిఎస్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే ఎగ్జామినేషన్స్ కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఈ రోజు మనం ఏవైతే మోడల్స్ మాట్లాడుకోబోతున్నామో ఆ మోడల్స్ అన్ని రీసెంట్ ఎగ్జామినేషన్స్ లో మనకైతే అడుగుతూ ఉన్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ట్రిక్స్ మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కేవలం ట్రిక్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ముందుగా మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, a vessel contains total 95 liters mixture of milk and water in the ratio of 15:4 respectively. X liters mixture is taken out from the vessel and 18 liters water added in the remaining mixture. Then the new ratio of milk to water becomes 3:2. Find the value of X. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్, టోటల్ 95 లీటర్స్ మిక్చర్ ఉందన్నాడు మిల్క్ అండ్ వాటర్ ది. ఈ రెండు 15:4 రెస్పెక్టివ్ రేషియోలో ఉండేవి. అయితే ఎక్స్ లీటర్స్ తీసిన తర్వాత 18 లీటర్స్ వాటర్ ఆ మిక్చర్ లో కలిపినట్లయితే అప్పుడు మనకి మిల్క్ టు వాటర్ రేషియో 3:2 అవుతుంది. అయితే ఆ తీసిన ఎక్స్ లీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాంటిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ కేస్ కనుక మీరు ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీకు ఇనిషియల్ గా ఎంత క్వాంటిటీ ఉందో కాసేపు పక్కన పెడదాం. అందులో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి 15:4 రేషియోలో ఉన్నాయి. ఎక్స్ లీటర్స్ తీసిన తర్వాత అది ఎక్స్ లీటర్స్ కావచ్చు, లేకపోతే 10 లీటర్సే కావచ్చు, 15 లీటర్సే కావచ్చు, ఎంతో కొంత క్వాంటిటీ తీసిన తర్వాత కూడా అవి ఏ రేషియోలో ఉంటాయి, మిల్క్ టు వాటర్ అంటే ఖచ్చితంగా 15:4 రేషియోలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకని ఎలాంటి ఎడిషన్ జరగలేదు కాబట్టి కొన్ని లీటర్స్ తీసిన తర్వాత కూడా రిమైనింగ్ మిక్చర్ ఏదైతే ఉందో అది 15:4 గానే ఉంటుంది. అయితే ఇక్కడ మనకేం చెప్పాడు, ఆ ఎక్స్ లీటర్స్ తీసేసిన తర్వాత 18 లీటర్స్ కలిపినట్లయితే మనకి మిల్క్ టు వాటర్ 3:2 రేషియోలో ఉంటాయి అన్నాడు. అవునా? రైట్. అయితే ఇక్కడ మనకి ఏం కలిపాడు ఫ్రెండ్స్, కేవలం వాటర్ మాత్రమే మనకు యాడ్ చేశాడు. అంటే క్వాంటిటీలో ఎక్కడ చేంజ్ రావాలి, కేవలం వాటర్ దగ్గర మాత్రమే చేంజ్ రావాలి. కానీ మిల్క్ దగ్గర కూడా చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ రేషియో ఏదైతే ఉందో ఈ సెకండ్ రేషియోలో ఉన్న మిల్క్ ని ఫస్ట్ రేషియోలో ఉన్న మిల్క్ కి ఈక్వల్ చేస్తా. సో 3 ఎన్ని టైమ్స్ మనకు 15 అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 3 5 టైమ్స్ మనకి 15 అవుతుంది. 3 5 టైమ్స్ 15 కదా. సో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సెకండ్ ఈ 2 ఏదైతే ఉందో ఈ 2ను కూడా మనము ఇంటూ 5 చేయాలి. ఎందుకని ఇక్కడ ఇంటూ 5 చేస్తేనే కదా మిల్క్ కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే మనకి వాటర్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 10 పార్ట్స్ అవుతుంది. మిల్క్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 15 పార్ట్స్ అవుతుంది. సో ఇనిషియల్ గా ఉన్న మిల్క్ 15 పార్ట్స్, చేంజ్ తర్వాత కూడా వచ్చిన మిల్క్ 15 పార్ట్స్. అయితే ఇక్కడ వాటర్ యాడ్ చేయడం వల్ల, దట్ మీన్స్ 18 లీటర్స్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇనిషియల్ గా ఉన్న వాటర్ 4 పార్ట్స్ కాస్త మనకి ఎన్ని పార్ట్స్ అయింది, 10 పార్ట్స్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది, 6 పార్ట్స్ ఉంది. ఈ 6 పార్ట్స్ లీటర్స్ ప్రకారంగా ఎన్ని లీటర్స్ ఫ్రెండ్స్, మనకి 18 లీటర్స్. అంటే ఈచ్ పార్ట్ మనకి ఎన్ని లీటర్స్ అవుతుంది, 3 పార్ట్స్ అవుతుంది. 6 3 టైమ్సే కదా 18. అంటే 1 పార్ట్ వాల్యూ 3 లీటర్స్ అయితే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అతను ఎన్నైతే లీటర్స్ తీసాడో ఆ తీసిన క్వాంటిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. తీసిన క్వాంటిటీ తెలియాలి అంటే ముందు టోటల్ మిక్చర్ ఎంత ఉందో తెలియాలి కదా. సో టోటల్ మిక్చర్ ఈ రేషియో ప్రకారంగా ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 15+4 అంటే టోటల్ 19 పార్ట్స్. ఈచ్ పార్ట్ వాల్యూ మనకు ఎంత అన్నట్లయితే 3 పార్ట్స్. 19 ఇంటూ 3 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 57 వస్తుంది. అంటే ఎక్స్ లీటర్స్ తీసేసిన తర్వాత మనకి మిక్చర్ అనేది ఎన్ని లీటర్స్ ఉంది, 57 లీటర్స్ ఉంది. కానీ ఇనిషియల్ క్వాంటిటీ మనకి ఏమని చెప్పాడు, క్వశ్చన్ లో 95 లీటర్స్ చెప్పాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా ఆ ఎక్స్ లీటర్స్. అవునా? సో 95 మైనస్ 57 అంటే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 38 వస్తుంది. 38 లీటర్స్ అనేది మనకి ఎక్స్ యొక్క వాల్యూ, తను తీసిన వాల్యూ.
సో ఈ విధంగా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఈ లాజిక్ అనేది మీకు అర్థమైపోతే ఈ ఒక్క స్టెప్ ద్వారాగానే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మీకు లాజిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ మిల్క్ ని ఈక్వల్ చేసేసి ఆ డిఫరెన్స్ ద్వారాగా మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం ఇదంతా చేసాం ఫ్రెండ్స్, కానీ ఆన్సర్ మాత్రం మనకి ఇదొక్క స్టెప్ ద్వారాగానే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. ఈ ట్రిక్ నేర్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, M brought different varieties of fruits: apple, orange, pineapples, and the ratio of total number of apples and oranges brought is 10:7, and the ratio of total number of oranges and pineapples brought is 14:16. The difference between the total number of apples and pineapples brought is 20. Find the total number of fruits brought by M. సో క్వశ్చన్ చదివేటప్పుడు మీకు కష్టంగా అనిపించచ్చు, కానీ ఇది కష్టమైన క్వశ్చనే కానే కాదు. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఎగ్జామ్ టెన్షన్ లో ఇంత పెద్ద లెంతీ క్వశ్చన్ చూసి మనము ఇక్కడ ఏదో లాజిక్ ఉందనుకొని భయపడి స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలానే ఎగ్జామినేషన్ లో సింపుల్ గా ఉన్న క్వశ్చన్స్ ని మనం మిస్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ చూడండి 3 రకాల ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చాడు. యాపిల్, ఆరెంజెస్ కి సంబంధించి రేషియో చూస్తే 10:7 గా ఉందన్నాడు. ఇదేంటిది? యాపిల్, ఆరెంజెస్. అండ్ అలానే ఆరెంజెస్ కి పైనాపిల్స్ కి రేషియో చూస్తే ఎలా ఉంది? 14:16. మరి 14:16 పెద్ద నెంబర్స్ కదా అనుకుంటే మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఈ రెండింటిని కూడా మనము సింప్లిఫై చేసి రాసుకోవచ్చు కదా. అంటే ఆరెంజెస్ ని, పైనాపిల్స్ ని మనము ఎలా రాసుకోవచ్చు? 7:8 గా రాసుకోవచ్చు కదా. ఎందుకని? 2 7 టైమ్స్ 2 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రేషియోనే మనకి డబల్ చేసి మాట్లాడాడు. ఎందుకని? ఎగ్జామ్ టెన్షన్ లో 14:16 వేసుకొని మనము సాల్వ్ చేసి ఆన్సర్ అనేది తెచ్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకోవాలని. అర్థమైందా? అదే మీరు ఇక్కడ లాజిక్ అనేది గమనిస్తే యాపిల్స్ 10 ఉంటే ఆరెంజెస్ 7 ఉంటాయి, పైనాపిల్స్ 8 ఉంటాయి. అంటే మూడిటికి కలిపి కామన్ రేషియో ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 10:7:8 అవుతుంది. ఇది సింపుల్ గా డైరెక్ట్ గా చెప్పకుండా ఊరంతా తిరిగి తిరిగి చెప్పాడు అనమాట. మరి సింపుల్ గా ఇప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ వాడు క్వశ్చన్ లో మనకి ఏమని మెన్షన్ చేశాడు? యాపిల్స్ కి పైనాపిల్స్ కి డిఫరెన్స్ చెప్పాడు కదా 20 అని. మరి యాపిల్స్ కి పైనాపిల్స్ కి మనకి రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 2 పార్ట్స్ వాల్యూ వాడు ఏమని చెప్పాడు? 20 అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ఫ్రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10 + 7 17, 17 + 8 25. దట్ మీన్స్ 2 పార్ట్స్ వాల్యూ తెలుసు, 25 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? 25 / 2 × 20 = 1 ఫైండ్ అవుట్ చేస్తారా? ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేయొద్దు ఫ్రెండ్స్. సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి. ఇక్కడ 2 కాస్త 20 అయిందంటే ఏం చేశాడు? 2 పక్కన 0నేగా పెట్టింది. మరి 25 మరి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇంకొక 0 పక్కన పెట్టుకుంటే అయిపోతుందా లేదా? అంటే 25 పార్ట్స్ వాల్యూ ఎంత? 250. 2 పార్ట్స్ 20 అయితే 25 పార్ట్స్ ఎంత అవుతుంది? 250 కదా. మీరు సింప్లిఫై చేసినా మనకు వచ్చేది అదే కదా. సో ఇలా లాజికల్ గా చేస్తూ ఉండాలి. అండ్ అలానే క్యాలిక్యులేషన్ పార్ట్ మనం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలుగుతాం. ప్రతిదీ పెన్ అండ్ పేపర్ యూజ్ చేయాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన క్యాండిడేట్ కి, క్లియర్ చేయని క్యాండిడేట్ కి ఏంటి అంటే డిఫరెన్స్ ఇది ఒక్కటే ఫ్రెండ్స్, వే ఆఫ్ అప్రోచ్. ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉన్నా ఒకళ్ళు పాస్ అయ్యి ఇంకొకరు పాస్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏం లేదు. జస్ట్ ఇక్కడ అప్రోచ్ అనేది స్మార్టర్ గా ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, స్మార్ట్ గా కాకుండా నార్మల్ ప్రొసీజర్ లో సాల్వ్ చేసే వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఓకేనా? సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The ratio of the income of Rani and Kavi is 5:7, and the ratio of the expenditures of Rani and Kavi is 3:4. Find the savings of Kavi. If the income of Rani is 7,500
అండ్ సేవింగ్స్ ఆఫ్ రాణి ఈస్ 4500. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రెగ్యులర్ గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారు. సో సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో మీకు అర్థం అవడం కోసం పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తున్నాను, కానీ ఈ క్వశ్చన్స్ మనకి సింగిల్ స్టెప్ లేదా 1 or 2 స్టెప్స్ లో అయిపోతాయి. ఇక్కడ చూడండి, రాణి ఉన్నారు, కవి ఉన్నారు. సో రాణికి సంబంధించి ఇన్కమ్ రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఓకే, అండ్ అలానే ఎక్స్పెండిచర్ రాణికి సంబంధించి ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కవికి సంబంధించి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. అండ్ ఎక్స్పెండిచర్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రాణికి సంబంధించి అమౌంట్స్ అనేవి చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఇన్కమ్ చెప్పాడు, ఇన్కమ్ ఏమో 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ మనకి 7500 చెప్పాడు. సో 7500 చెప్పాడు. అండ్ అగైన్ ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఉంది. ఈ 3 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎక్కడైనా చెప్పాడా అంటే చెప్పాడు ఫ్రెండ్స్, కానీ డైరెక్ట్ గా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి ఎక్స్పెండిచరే కదా. సో 7500 మైనస్ 4500 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. సో కవి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అన్నట్లయితే మనకి ఏమని చెప్పచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ 4000 అని చెప్పచ్చు. ఎలా చెప్పాము డైరెక్ట్ గా అంటే 3 పార్ట్స్ వాల్యూ 3000 అయితే 4 పార్ట్స్ వాల్యూ 4000 కదా మరి అయ్యేది ఎక్స్పెండిచర్ రేషియో మనకు చెప్పినప్పుడు. సో ఆల్రెడీ మనకి కవికి సంబంధించి ఎక్స్పెండిచర్ తెలుసు. ఇప్పుడు మనం సేవింగ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కవికి సంబంధించిన మనకి ఇన్కమ్ ఎంతో తెలియాలి. ఇన్కమ్ తెలియడానికి మనకి రాణికి అండ్ కవికి రేషియో తెలుసు కాబట్టి ఈ రేషియోని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. 5 పార్ట్స్ వాల్యూ 7500 అంటే మరి ఈచ్ పార్ట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1500 అవుతుంది. 5 15 టైమ్సే కదా 75. సో ఈచ్ పార్ట్ వాల్యూ 1500. మరి 7 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 715 టైమ్స్. 715 టైమ్స్ అంటే ఎంత మనకి? 105. దట్ మీన్స్ 10500 అనేది కవి యొక్క ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఏమో 4000. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మనకి సేవింగ్స్ అయ్యేది. 10500 లోంచి 4000 పోతే మనకి ఎంత ఉంటుంది? 6500 ఉంటుంది. అదే మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయగలిగాము. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ ఈస్ 12:5 and the number of the boys and girls in school B is 25% less and 20% more than that of the school A. Find the ratio of the number of the boys and girls in school B. సో ఇక్కడ మనకేం అడుగుతున్నారు? మనకి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్కడన్నా నెంబర్స్ అనేవి మాట్లాడా? ఎక్కడ నెంబర్స్ మాట్లాడలేదు, కానీ రేషియో మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ తెలిసినట్లయితే. సో బికి సంబంధించిన రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏని కంపేర్ చేసి బి ఎంతో మాట్లాడాడు కాబట్టి ఏకి సంబంధించి మనకు రేషియో బాయ్స్ ఏమో 12 ఉన్నారు అండ్ గర్ల్స్ ఏమో 5 ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనకేమని మాట్లాడాడు? స్కూల్ బిలో బాయ్స్ ఎంత లెస్ అన్నాడు? 25% లెస్ అన్నాడు. 25% లెస్ అన్నాడు. 25% కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/4. 25% లెస్ అన్నాడు కాబట్టి టోటల్ 4 ఉంటే అందులో 1 పార్ట్ తగ్గాలి. మరి 4లో 1 పోతే వాల్యూ ఎంత? 3. అంటే 3/4 అనేది 25% లెస్ కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ 75% అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్ కి సంబంధించి మనకేమని మాట్లాడాడు? 20% మోర్ అన్నాడు. 20% కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ అంటే 1/5. ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి యాక్చువల్ గా ఉన్నదానికన్నా 1 పార్ట్ పెరగాలి. 1 + 5 అంటే 6. సో మనకి ఇక్కడ వచ్చే ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 6/5. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఇనిషియల్ గా ఉన్న 5 కాస్త ఇంక్రీజ్ అయితే 6 అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఇనిషియల్ గా ఉన్నది 4 అనుకుంటే 1 పార్ట్ తగ్గాలి కాబట్టి 3/4 అయింది. సో ఇప్పుడు బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 1 టైమ్స్, 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
5 and 5 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 3 1 times, 3 2 times క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇంకా మనకు మిగిలింది ఏంటి అక్కడ 3:2. అంటే స్కూల్ బిలో బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎలా ఉంది, 3:2 గా ఉంది. అదే మన ఫైనల్ ఆన్సర్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పర్సంటేజ్ టాపిక్ లో ఇలాంటి మోడల్ మనం చెప్పుకోవడం జరిగింది. రేషియోస్ ని బేస్ చేసుకొని వచ్చింది కాబట్టి ఇదే మోడల్ ని మరొకసారి మనము ఇక్కడ రివైజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, the ratio of total population of city L and M is 6:5, and the ratio of literate population of city L and M is 5:4. If the illiterate population of city L is 8/15 of total illiterate population of L and M together is 75, then find the total population of city L. క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే జాగ్రత్తగా వినండి, చెప్తాను. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమని చెప్పాడు, ఇల్లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఎల్ ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్, 8/15 అని చెప్పాడు. అంటే ఇల్లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఎల్ మనము 8 parts గా తీసుకుంటే మరి ఎం అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఖచ్చితంగా 7 కదా అయ్యేది. ఎందుకని, టోటల్ ఇల్లిటరేట్ ఏమో 15 parts, అందులో ఎల్ ఆల్రెడీ 8 ఉంది. సో ఎం ఖచ్చితంగా ఏమవ్వాలి, 7 parts అవ్వాలి. ఓకే, అండ్ అలానే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకో మాట ఏం చెప్పాడు అన్నట్లయితే, ఎల్ అండ్ ఎం టోటల్ ఇల్లిటరేట్ స్ట్రెంగ్త్ మనకి ఎంత అని చెప్పాడు, 75 చెప్పాడు. టోటల్ ఇల్లిటరేట్ పాపులేషన్ రేషియో ప్రకారంగా 15 parts, అది నెంబర్లనేమో 75. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 15 1 times క్యాన్సిల్ అవుతుంది, 15 5 times క్యాన్సిల్ అవుతుంది, అంటే ఈచ్ పార్ట్ వాల్యూ 5. అంటే ఇల్లిటరేట్ ఆఫ్ ఎల్ మనకి ఏమవుతారు ఫ్రెండ్స్, ఇక్కడ 8 into 5 చేస్తే టోటల్ ఇల్లిటరేట్ వచ్చేస్తుంది కదా. 8 5 times అంటే వాల్యూ ఎంత, 40. అలానే 7 5 times అంటే వాల్యూ ఎంత, 35. ఈ 40 and 35 ఏంటి, ఇల్లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఎల్ అండ్ ఎం. సో క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారంగా మనం ఇక్కడ ఏం మాట్లాడచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ పాపులేషన్ తెలుసు, టోటల్ పాపులేషన్ లో నుంచి లిటరేట్ పాపులేషన్ ని తీస్తే మనకు మిగిలేది ఏంటి, ఇల్లిటరేట్ పాపులేషనే కదా. దట్ మీన్స్ నేను ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ ని ఫామ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎల్ ని నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే 6x గా తీసుకుంటా, అండ్ అగైన్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎం ని నేను 5x గా తీసుకుంటా. వీటిలో నుంచి లిటరేట్ పాపులేషన్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఎల్ మనము 5x గా కన్సిడర్ చేసినట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 40 రావాలి. అండ్ అగైన్ సేమ్ టు సేమ్ మనకి సంబంధించిన లిటరేట్ పాపులేషన్ ని మనము 4y గా కన్సిడర్ చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 35 రావాలి. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 గా తీసుకుంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ప్రకారంగా మనకు కావాల్సింది ఏంటి, టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ కావాలి అన్నట్లయితే మనకి x కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఉండాలి. సో y కి సంబంధించిన వాల్యూస్ మనం క్యాన్సిల్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈక్వేషన్ ని 4 తోటి, సెకండ్ ఈక్వేషన్ ని 5 తోటి మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. 6 into 4 times అంటే 24x, 5 into 4 అంటే మనకి 20y అవుతుంది ఇక్కడ, అండ్ అగైన్ 40 into 4 అంటే మనకి 160 వస్తుంది. నెక్స్ట్ 5 times అంటే వాల్యూ 25x అవుతుంది, 4 5 times అంటే మనకి 20 అవుతుంది, 20y ఇక్కడ, అండ్ అగైన్ 35 5 times అంటే మనకి వాల్యూ 175 అవుతుంది. సో ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి +20y -20y క్యాన్సిల్ అవుతుంది. 25x లో నుంచి 24 పోతే మనకి x రిమైండర్ గా ఉంటుంది. 175 లో నుంచి 160 పోతే మనకి x వాల్యూ అనేది 15 వస్తుంది ఫ్రెండ్స్. 175 - 160 అంటే 15 కదా. సో x వాల్యూ 15 వచ్చింది. టోటల్ పాపులేషన్ ఆఫ్ L కావాలి. టోటల్ పాపులేషన్ ఆఫ్ L 6 + 5 సారీ టోటల్ పాపులేషన్ ఆఫ్ L కాబట్టి ఓన్లీ 6 parts కదా. సో 6 into 15 చేయాలి. టోటల్ పాపులేషన్ ఆఫ్ L 6 parts,
ఈచ్ పార్ట్ వాల్యూ 6 into 15 అన్నట్లయితే 90 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఈ విధంగా సాల్వ్ చేయాల్సిందే, దీనికి మించిన షార్ట్ కట్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ 6 మల్టిపుల్స్ వెరిఫై చేయడానికి కూడా అవకాశం లేదు, 6 మల్టిపుల్స్ మోర్ దెన్ 2 ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఇదే విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ TCS, CTS and HCL is 9:7:10. The sum of the employees of TCS and CTS is 1600, less than the double of the number of employees in HCL. What is the difference between the number of employees in TCS and HCL? సో ఈ క్వశ్చన్ కొంచెం ఏదో తేడాగా అనిపించచ్చేమో కానీ చాలా సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఎలాగనేది చూద్దాం. సో TCS, CTS అండ్ HCL కి సంబంధించిన రేషియో మనకి 9:7:10 గా ఉంది. క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ TCS అండ్ CTS. సమ్ ఆఫ్ TCS అండ్ CTS వాల్యూ ఎంత ఇక్కడ 9 and 7 అంటే టోటల్ 16 అవుతుంది. సో ఈ 16 అనేది ఈ 16 పార్ట్స్ ని మనము HCL తో కంపేర్ చేసాం. అది కూడా ఎప్పుడు HCL ని డబల్ చేసి, HCL ని డబల్ చేస్తే దట్ మీన్స్ 10 ని డబల్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది 20 అవుతుంది. ఈ డబల్ ని కంపేర్ చేస్తే మనకి ఏమొచ్చింది అన్నాడు 1600 లెస్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. అంటే ఈ 4 పార్ట్స్ వాల్యూ మనకి ఏమని చెప్పినట్టు 1600 అని చెప్పినట్టు. అయితే ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ TCS అండ్ HCL. TCS కి HCL కి డిఫరెన్స్ మనకి ఎన్ని పార్ట్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం 1 పార్ట్. అంటే 4 పార్ట్స్ వాల్యూ చెప్పి 1 పార్ట్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. దట్ మీన్స్ 4 times 4 times 16 కాబట్టి ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత 400. సో 400 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో లెంతీగా క్వశ్చన్ అనిపించినప్పటికీ చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీగా సాల్వ్ చేయగలిగాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, if the ratio of the total number of balls in box A and B is 5:4 and the ratio of the number of good and damaged balls in a box A is 2:3 and the good balls in box B is 24, what is the sum of the damaged balls in box A and B? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్యామేజ్డ్ బాల్స్ ఇన్ A and B అడుగుతున్నాడు. డ్యామేజ్డ్ బాల్స్ ఇన్ A and B అడుగుతున్నాడు. మరి సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి 2 seconds ఆలోచించండి. ఆలోచించి నాకు ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు మనం ఎప్పటికీ సాల్వ్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకో నేను చెప్తాను. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి కాంట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. దీని వెనుకున్న లాజిక్ ఏంటో చూద్దాం. ఇక్కడ టోటల్ బాల్స్ యొక్క రేషియో చెప్పాడు అండ్ అగైన్ గుడ్ టు డ్యామేజ్డ్ బాల్స్ ఇన్ A and B, A కి సంబంధించి చెప్పాడు. అయితే ఇక్కడ మనకి గుడ్ బాల్స్ ఇన్ బాక్స్ B చెప్పాడు అండ్ అగైన్ మనకు అడుగుతుంది ఏంటి, డ్యామేజ్డ్ బాల్స్ సంబంధించి అడుగుతున్నాడు A and B. మరి ఇక్కడ B కి సంబంధించిన డ్యామేజ్డ్ బాల్స్ ఎంత ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా లాజిక్ మాట్లాడా అంటే ఈ B కి సంబంధించిన డ్యామేజ్డ్ బాల్స్ ని రిలేట్ చేస్తూ ఏతో కానీ లేదా బికి సంబంధించిన వాల్యూస్తో కానీ ఏమన్నా కంపేర్ చేసి మాట్లాడా అంటే మాట్లాడలేదు కదా. మరి అలాంటప్పుడు డ్యామేజ్డ్ బాల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయలేం. సో అందుకే ఇక్కడ ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ డ్యామేజ్డ్ బాల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రిలేషన్ అనేది ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి లాజికల్ గా మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయలేం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, the number of male employees in company A is 60% more than the number of female employees in company. If the number of female employees is increased by 40% and the number of male employees is decreased by 25%, then find the ratio of the number of male and female employees in the company. సో ఈ మోడల్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను ఫ్రెండ్స్, 2 to 3 క్వశ్చన్స్ ముందు.
సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.